ఓకే, వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఫ్రెండ్స్, లాజికల్ రీజనింగ్లో మనం నెంబర్ సిరీస్ డిస్కస్ చేసుకుంటున్నాము. ఆ నెంబర్ సిరీస్లో సెకండ్ మోడల్ రాంగ్ నెంబర్ సిరీస్. ఈ రాంగ్ నెంబర్ సిరీస్ మీద కొన్ని మోడల్స్ అనేవి మనం కవర్ చేసుకున్నాం. సరే, లుక్ ఎట్ ద ఫస్ట్ క్వశ్చన్. 99, 80, 64, 48, 35, 24 వీటిలో రాంగ్ నెంబర్ ఏది అంటే ఈ పర్టికులర్ సీక్వెన్స్ అనేది ఈ పర్టికులర్ ఆర్డర్లో ఒక ఆర్డర్లో ఉంది, కానీ ఒక నెంబర్ మాత్రం ఆ సీక్వెన్స్ని కానీ ఆ ఆర్డర్ని కానీ ఫాలో అవ్వట్లేదు. దాన్ని మనం రాంగ్ నెంబర్ అంటాం. ఆ రాంగ్ నెంబర్ ఏంటనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి, రైట్? సరే చూద్దాం. ఒక్కసారి మీరు సిరీస్ని అబ్జర్వ్ చేయండి. 99 కనిపిస్తోంది, 80 కనబడుతోంది, 64, 48, 35, 24 వీటిల్లో ఇవన్నీ కూడా మామూలు నెంబర్స్. ఇది ఒకటి పర్ఫెక్ట్ స్క్వేర్ కదా. అలా అని చెప్పి ఇదే రాంగ్ నెంబర్ అని మనం వెంటనే చెప్పేయకూడదు. ఆర్డర్ని ముందు మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఏ సిరీస్లో ఉందనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. సో 99ని నేను ఎలా రాయొచ్చు అంటే ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ 100 - 1 అంటే పర్ఫెక్ట్ స్క్వేర్కి ఒకటి తక్కువగా ఉంది. ఇది కూడా అంతే కదా, పర్ఫెక్ట్ స్క్వేర్కి ఒకటి తక్కువగా ఉంది. ఇది కూడా పర్ఫెక్ట్ స్క్వేర్కి ఒకటి తక్కువగా ఉంది. అండ్ దిస్ ఈజ్ ఆల్సో పర్ఫెక్ట్ స్క్వేర్కి ఒకటి తక్కువ ఉంది. అండ్ దిస్ ఈజ్ ఆల్సో 25 - 1 పర్ఫెక్ట్ స్క్వేర్కి ఒకటి తక్కువగా ఉంది. అంటే దిస్ ఈజ్ 10 square - 1, దిస్ ఈజ్ 9 square - 1, దిస్ ఈజ్ 7 square - 1, దిస్ ఈజ్ 6 square - 1 అండ్ దిస్ ఈజ్ 5 square - 1. కానీ చూడండి, 10, 9, 7, 6, 5 అంటే ఖచ్చితంగా ఇదేమవ్వాలి, 8 square - 1 ఉండాలి. అప్పుడే కదా ఒక సిరీస్ ఫాలో అయినట్టు. కానీ ఇక్కడ 8 square - 1 ఉందా? అలా లేదు, ఖచ్చితంగా 8 square మాత్రమే ఉంది. అంటే దిస్ పర్టికులర్ 64 ఈజ్ ఎ రాంగ్ నెంబర్. అన్ని సిరీస్ని ఫాలో అవుతున్నాయి, కానీ 64 మాత్రం సిరీస్ని ఫాలో అవ్వట్లేదు. సో విచ్ ఈస్ ద రాంగ్ నెంబర్? ఆప్షన్ బి, 64. ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం అనమాట రాంగ్ నెంబర్ సిరీస్ని, రైట్? తర్వాత క్వశ్చన్ చూడండి. 1321, 1728, 2197, 2744, 3375, 4096 అని కనిపిస్తుంది. ఓకే, సో నాకు తెలుసు ఏంటంటే 1728 అనేది ఇట్స్ నథింగ్ బట్ 12 cube, అవునా? 2197 ఈజ్ నథింగ్ బట్ 13 cube, రైట్? 3393, ఎస్ 13 cube. తర్వాత దిస్ ఈజ్ నథింగ్ బట్ 14 cube, రైట్? దిస్ ఈజ్ నథింగ్ బట్ 15 cube అండ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ 16 cube. కానీ ఈ నెంబరు ఇట్ షుడ్ బి 11 cube, అవునా కదా? 11 cube అవ్వాలి, కానీ ఇది 11 cube అవుతుందా? అవ్వట్లేదు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 11 cube? 1331 ఈజ్ ద 11 cube, అవునా? కానీ ఇక్కడ 1321 ఉంది. అంటే క్యూబ్స్ యూజ్ చేసి వాడు ఒక సిరీస్ని ఫామ్ చేశాడనమాట. కానీ ఇది ఫస్ట్ డిజిట్ నెంబర్ అనేది ఈ సిరీస్ని ఫాలో అవ్వట్లేదు. సో వాట్ ఈస్ ద రాంగ్ నెంబర్? రాంగ్ నెంబర్ ఈజ్ 1321, రైట్? ప్లీజ్ నోట్ దీస్ 2 questions. లెట్ us see the next 2. ఓకే, లుక్ ఎట్ ద నెక్స్ట్ వన్. ఇక్కడ థర్డ్ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే 7, 8, 17, 56, 209, 1046 కదా. చూడండి, సింగిల్ డిజిట్ నెంబర్ ఉంది, ఆ తర్వాత 4 డిజిట్ నెంబర్ వచ్చింది. ఎలా చేయాలి? మనం కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మల్టిప్లికేషన్ జరుగుతుందనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. సింగిల్ డిజిట్ నుంచి 4 డిజిట్ కనిపిస్తుంది కాబట్టి మల్టిప్లికేషన్ జరగాలి కదా. సరే, దీనికి మల్టిప్లికేషన్ వాడామనుకోండి, 7 1 7 +1 అని రాసుకోవచ్చు కదా. మల్టిప్లికేషన్ వాడితే మనం ఈ విధంగానే రాయాలి. తర్వాత 8 నుంచి 17 రావాలంటే 8 2 16, 16కి మళ్ళీ 1 యాడ్ చేసుకోవాలి. అంటే ఇంటూ 1 + 1 ఇంటూ 2 + 1 అనేది ఫాలో అవుతున్నాం ఇక్కడ. అప్పుడు ఖచ్చితంగా తర్వాత రావాల్సింది ఏంటి? ఇంటూ 3 + 1, అవునా కదా, రైట్? అలా అయితే 17 3s are 51, 17 3s 51 + 1 = 52 రావాలి. ఇక్కడ 52 రావాలి, కానీ ఇక్కడ 56 ఉంది, అవునా? అంటే దిస్ ఈజ్ ద రాంగ్ నెంబర్. ఒకసారి మళ్ళీ ఇంకోసారి చెక్ చేద్దాం. ఒకవేళ ఇక్కడ 52 ఉందనుకోండి, 52 వచ్చిన తర్వాత ఇంటూ 4 + 1 చేస్తుంటే 209 వచ్చిందే లేదో చెక్ చేసుకోండి. చెక్ చేస్తే కనుక 56 ఈజ్ ద రాంగ్ నెంబర్, 52 షుడ్ బి దేర్ హియర్, రైట్? సరే, 52 × 4 ఎంత? 52 × 4 ఈజ్ 4 2s 8, 4 5s 20, 208 + 1 ఈజ్ నథింగ్ బట్ 209. ఎస్, కరెక్ట్. మళ్ళీ 209 నుంచి ఇది ఎట్లా వస్తుంది? ఇంటూ 5 + 1 చేస్తే సరిపోతుంది. అంటే ఇంకా మీరు ఇది చెక్ చేయక్కర్లేదు. సో విచ్ ఈస్ ద ఆన్సర్? విచ్ ఈస్ ద రాంగ్ నెంబర్ హియర్? 56 ఈస్ ద రాంగ్ నెంబర్, ఆప్షన్ సి. అంటే 56 సిరీస్ని బ్రేక్ చేస్తుంది. ఈ సిరీస్లో ఉండాల్సిన అసలైన నెంబర్ ఎంత? 52 ఉండాలి, రైట్? ఓకే, నెక్స్ట్ వన్. లుక్ ఎట్ దిస్ ఫోర్త్ క్వశ్చన్. 3 7 8 12 17 23 20 కదా. ఇక్కడ సింగిల్ డిజిట్ నెంబర్ ఉంది, ఇక్కడ డబుల్ డిజిట్ నెంబరే ఉంది. కాబట్టి పెద్ద మల్టిప్లికేషన్ అనేది ఏం లేదు. ఖచ్చితంగా ఇక్కడ ఎడిషన్ జరుగుతుంది అనేది మనకు అర్థమైంది. ఎందుకని? భారీగా ఏం పెరగలేదు, 2 డిజిట్సే ఉన్నాయి చివరిలో. సరే, అంటే 3 నుంచి 7 ఎలా వస్తుంది? +4 చేస్తే వస్తుంది. 7 నుంచి 8 +1 చేస్తే వస్తుంది. 8 నుంచి 4 +4 చేస్తే వస్తుంది. 12 నుంచి 17 +5 చేస్తే వస్తుంది. 17 నుంచి 23 ప్లస్ ఎంత చేయాలి? 3 చేస్తే 26 చేయాలి, +6 చేయాలి. ఇక్కడ 23 నుంచి మళ్ళీ 20 ఎలా వస్తుంది?
అంటే -3 చేయాలి అంతే కదా. సో ఇక్కడ మనం కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే సి ఫ్రెండ్ ఇక్కడ మైనస్ అనేది ఎందుకు వచ్చింది 20 నో ఇట్స్ 30 సారీ ఇట్స్ 30 రైట్. సో ఇక్కడ +7 వస్తుంది అప్పుడు ఓకే. చూడండి నాన్న 4 5 6 7 అంటే ఖచ్చితంగా ఇక్కడ ఏ ఉండాలి +3 ఉండాలి అవునా రైట్ నాన్న. సో +3 ఉండాలి అంటే ఇక్కడ మనం ఈ నెంబర్కి 3 యాడ్ చేస్తే ఇక్కడ 8 రావాలి. అంటే ఖచ్చితంగా ఇక్కడ 8లోంచి మనం 3 తీసేసాం అనుకోండి దట్ ఈస్ నథింగ్ బట్ 5 అవునా కదా. సో 5 ఇక్కడ ఉందనుకోండి ఏమవుతుంది 5 + 3 ఈజ్ నథింగ్ బట్ 8 అవునా కదా. తర్వాత అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది ఒకవేళ మన సిరీస్ని ఇక్కడ 5 కనుక ఉంటే సో ఖచ్చితంగా ఇక్కడ +4 అనేది తప్పు. 7 ప్లేస్లో 5 ఉన్నప్పుడు ఏమొస్తుందన్నా అప్పుడు +2 చేయాలి. +3 + 2 ఈజ్ 5 5 + 3 ఈజ్ 8 8 + 4 ఈజ్ 12 12 + 5 ఈజ్ 17 17 + 6 ఈజ్ 23 23 + 7 ఈజ్ 30. కాబట్టి 7 ప్లేస్లో ఏం ఉండాలి 5 ఉండాలి అప్పుడే సిరీస్ ఎగ్జిస్ట్ అవుతుంది సార్ రైట్. సో 7 ఈజ్ ద రాంగ్ నెంబర్ ఇన్ ద సిరీస్ ఆప్షన్ ఏ రైట్. సో ఈ విధంగా మనం చెక్ చేయాలన్నమాట. లెట్ us see the 5th and 6th questions. ఓకే నాన్న నౌ లెట్ us see 5th and 6th మోడల్స్. కొన్ని సార్లు గుర్తుపెట్టుకోండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఫస్ట్ 2 డిజిట్స్ ఒకటే ఇస్తాడు. అప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఏంటి 2 సార్లు ఇచ్చాడు ప్రింటింగ్ మిస్టేక్ అనకూడదు. ఎప్పుడు ప్రింటింగ్ మిస్టేక్స్ జరగవు. 2 zeros ఇచ్చాడు అంటే అక్కడ గుర్తుపెట్టుకోండి లాజిక్ అనేది కొంచెం డెప్త్గా ఉంది బట్ కేర్ఫుల్గా మనం క్రాక్ చేయాలి. ఒక్కటి మీరు అబ్జర్వ్ చేయండి ఫస్ట్ సిరీస్ ఇచ్చిన వెంటనే అక్కడ మల్టిప్లికేషన్ జరుగుతుందా ఎడిషనా సబ్ట్రాక్షనా డివిజన్ అనేది ముందే మీరు మైండ్లో ఐడెంటిఫై చేసేయాలి. ఎట్లా తెలుస్తుంది అది సింగిల్ డిజిట్ నెంబర్ ఉంది చివరిలో డబుల్ డిజిట్ నెంబర్ ఉంది సో ఖచ్చితంగా మల్టిప్లికేషన్ కాదు అవునా. ఒకవేళ మల్టిప్లికేషన్ ఉన్నా పక్కన ఎడిషనో సబ్ట్రాక్షనో మళ్ళీ జరుగుతుంది అంతే కదా అది గుర్తుపెట్టుకోండి. సరే ఇప్పుడు ఎడిషన్ చెక్ చేద్దాం ఒకసారి. 0కి ఎంత యాడ్ చేస్తే 0 వస్తుంది 0 0కి ఎంత యాడ్ చేస్తే 3 వస్తుంది 3 3కి ఎంత యాడ్ చేస్తే 10 వస్తుంది 7 10కి ఎంత యాడ్ చేస్తే 26 వస్తుంది 16 26కి ఎంత యాడ్ చేస్తే 50 వస్తుంది దట్ ఈస్ నథింగ్ బట్ 24 50కి ఎంత యాడ్ చేస్తే 85 వస్తుంది దట్ ఈస్ నథింగ్ బట్ 35 అవునా. సరే ఒక్కసారి ఈ మూడింటిని అలా ఉంచుదాము ఈ రెండింటిని అలా ఉంచుదాం. ఇదొక్కటే నాకు కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది ఎందుకంటే 35 ఈజ్ నథింగ్ బట్ 6 స్క్వేర్ -1 అవునా 36 -1 పర్ఫెక్ట్ స్క్వేర్ -1 24 కూడా +5 స్క్వేర్ -1 అవునా. ఇక్కడ 16 కూడా నాకు కొంచెం డిఫరెంట్గానే కనిపిస్తుంది. 3 ఎలా రాయొచ్చు నేను +2 స్క్వేర్ -1 4 -1 అని రాయొచ్చు. 0 ఎలా రాయొచ్చు నేను +1 స్క్వేర్ -1 అని రాయొచ్చు అవునా. ఇది 1 స్క్వేర్ -1 ఇదేమో 2 స్క్వేర్ -1 అప్పుడు ఖచ్చితంగా ఇది ఏమవ్వాలి ఇదేమో 5 స్క్వేర్ -1 ఇది 6 స్క్వేర్ -1 ఒక సిరీస్ కనిపిస్తోంది ఇక్కడ. అంటే ఇది ఖచ్చితంగా ఇదేమవ్వాలి అంటే +3 స్క్వేర్ -1 అవ్వాలి ఇదేమో +4 స్క్వేర్ -1 అవ్వాలి. కానీ ఈ పర్టిక్యులర్ డిజిట్ వల్ల నాకేమవుతుంది ఈ సిరీస్ అనేది రావట్లేదు అంటే 10 ఈ రెండింటికి కామన్గా ఉన్న నెంబర్ ఎంత 10 ఈ 10 అనేది తప్పుగా ఉండాలి. ఇన్స్టెడ్ ఆఫ్ 10 ఏది ఉంటే సిరీస్ కరెక్ట్గా ఫాలో అవుతుందో చెక్ చేద్దాం. సో ఇక్కడ మనకి 4 స్క్వేర్ -1 దట్ ఈస్ నథింగ్ బట్ 3 యాడ్ చేసాం కాబట్టి 0కి 3 వచ్చింది రైట్. 3కి మనం ఏం చేయాలి +3 స్క్వేర్ -1 చేయాలి. 3 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 9 9 - 1 ఈజ్ 8 సో 3 + 8 ఎంత 11 అంటే ఖచ్చితంగా ఇక్కడ 11 అనేది ఉండాలి అవునా. ఒకవేళ 11 ఉంటే 11కి మళ్ళీ ఏం చేయాలి మనం 4 స్క్వేర్ -1 చేయాలంటే 16 - 1 దట్ ఈస్ నథింగ్ బట్ 15 11 + 15 ఎంత 26 కదా ఎస్ అంటే ఖచ్చితంగా 11 ఉండాలి. 10 ఈజ్ ద రాంగ్ నెంబర్ ఆప్షన్ బి రైట్. ఈ విధంగా చెక్ చేస్తాం అనమాట. తర్వాత లుక్ ఎట్ ద 6th వన్ 436 431 427 424 422 421 కదా. అంటే అన్నీ కూడా 400స్లోనే ఉన్నాయి 30స్లోను 20స్లోనే ఉన్నాయి అంటే ఖచ్చితంగా నెంబర్ డిక్రీజ్ అవుతుంది అంటే సబ్ట్రాక్షన్ మాత్రమే జరుగుతుంది అవునా. సో 436 నుంచి 431కి ఎలా వస్తుందనా -5 చేయాలి అవునా. తర్వాత 431 నుంచి 427 ఎలా చేయాలి -4 చేయాలి రైట్. 427 నుంచి 424 ఎలా వస్తుంది -3 చేయాలి. 424 నుంచి 422 -2 చేయాలి. 422 నుంచి 421 -1 చేయాలి. లుక్ ఎట్ ద సిరీస్ -4 -4 సారీ -5 -4 -3 -2 -1 సిరీస్లోనే ఉంది అవునా కదా. సో ఇక్కడ ఇందే మిస్టేక్ ఏం లేదు. సో ఆల్ నెంబర్స్ ఆర్ కరెక్ట్ నెంబర్స్ దెర్ ఈజ్ నో రాంగ్ నెంబర్ ఇన్ ద సిరీస్ సో ఆప్షన్ ఈస్ నన్ ఆఫ్ దీస్. ఈ విధంగా కూడా అడుగుతాడనమాట రైట్. ప్లీజ్ నోట్ దిస్ వెరీ లాజికల్ బిట్స్ ప్లీజ్ నోట్ ఇట్. ఓకే నాన్న లుక్ ఎట్ ద 7th క్వశ్చన్ 7 and 8 ఆర్ వెరీ లాజికల్ బిట్స్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ముఖ్యంగా బ్యాంకింగ్ లాంటి వాటిలో SSC CGL లాంటి వాటిలో ఇవి ఎక్కువగా అడుగుతాడు ఈ మోడల్స్. ఒక మోడల్ మనం కవర్ చేద్దాం. 14 ఉంది 916 ఉంది
2536 ఉంది, 4960 ఉంది, 81,100 కనిపిస్తుంది. జనరల్గా చాలామంది చూసిన వెంటనే ఎలా అనుకుంటారంటే స్టార్టింగ్ 2 డిజిట్స్ ఉన్నాయి, ఎండింగ్ 5 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి దేర్ మైట్ బి అ మల్టిప్లికేషన్ అనుకుంటారు. కరెక్టే, కాదనట్లేదు. కానీ సరే చూడండి, అసలు ఎంత పెద్ద నెంబర్ మల్టిప్లై చేస్తే కానీ అంత అవ్వదు. కానీ ఇది చూసిన వెంటనే మీకు వెంటనే ఒక ఐడియా రావాలి. ఏంటి అంటే 1 4, 9 16, 25 36, 49 60, రైట్, 81 100 ఉంది. 1 is nothing but 1 square, 2 square, 4 is nothing but 2 square, 9 is nothing but 3 square, 16 is nothing but 4 square, 25 is nothing but 5 square, 36 is nothing but 6 square, 49 is nothing but 7 square, నెక్స్ట్ 81 ఈజ్ నథింగ్ బట్ 9 స్క్వేర్, దిస్ ఈజ్ 100 ఈజ్ నథింగ్ బట్ 10 స్క్వేర్. అవునా, ఆ సిరీస్ ఫాలో అవుతుంది. అంటే ఖచ్చితంగా ఆఫ్టర్ 7 నాకేం రావాలి, 8 స్క్వేర్ రావాలి. కానీ వస్తుందా, 8 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 64. కానీ ఇక్కడ 60 ఇచ్చాడు, అది మీరు ఐడెంటిఫై చేయాలన్నమాట. సో యాక్చువల్గా రాంగ్ నెంబర్ ఏది సిరీస్లో, 4960 ఇస్ ద రాంగ్ నెంబర్. ఇన్స్టెడ్ ఆఫ్ 4960 వాట్ షుడ్ బి దేర్, 4964 షుడ్ బి దేర్. అవునా, సో విచ్ ఇస్ ద రాంగ్ వన్, 4960 ఆప్షన్ ఏ. ఈ విధంగా కూడా మనం చెక్ చేయాలన్నమాట. అన్నిసార్లు ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్తోనే లాజిక్ని ఫ్రేమ్ చేయడు, ఇలా కూడా ఫ్రేమ్ చేస్తాడు. అది మీరు గుర్తుపెట్టుకోండి, రైట్. తర్వాత 8th one, 1521, 39, 1681, 41, 1749, 43. ఇది గుర్తుపెట్టుకోండి. ఎట్లా అంటే చాలామంది ఇలా ఆల్టర్నేట్స్ చూసుకుంటారు, కరెక్టే చూసుకోవచ్చు. కానీ ఇక్కడ లాజిక్ ఏంటి అంటే చూడండి, మనకి ఎప్పుడైతే స్క్వేర్స్ 1 to 50 స్క్వేర్స్ 1 to 50 క్యూబ్స్ పర్ఫెక్ట్గా వచ్చేస్తాయో మీకు వెంటనే ఒక ఐడియా వస్తుంది. ఏంటంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ 39 స్క్వేర్, దిస్ ఈజ్ నథింగ్ బట్ 41 స్క్వేర్. సో అంటే పక్కనున్న నెంబర్కి స్క్వేర్ చేస్తుంటే ఈ నెంబర్ వస్తుంది, ఈ నెంబర్కి స్క్వేర్ చేస్తుంటే ఈ నెంబర్ వస్తుంది. అలాంటప్పుడు ఈ నెంబర్కి స్క్వేర్ చేసినా కూడా ఈ నెంబరే రావాలి కదా. కానీ వాట్ ఈస్ ద 43 స్క్వేర్, 1849. అవునా కదా, కానీ ఇచ్చింది ఎంత, 1749. సో ఆప్షన్ ఈజ్ 1749 విచ్ ఈస్ ద రాంగ్ వన్, రైట్. సో ప్లీజ్ నోట్ దిస్, వెరీ ఇంపార్టెంట్ లాజిక్. ఓకేనా, లెట్ us see another 2 things. సరే, 9th one ఎలా అడిగాడంటే 47,250, 10,400, 2,625, 750, 250 and 100. అవునా, సరే. ఇది డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంది, అంటే ఖచ్చితంగా పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్కి వెళ్ళిపోయింది. 5 డిజిట్స్ కాస్త 3 డిజిట్స్ అయిపోయాయి విత్ ఇన్ లెస్ నెంబర్ ఆఫ్ స్టెప్స్, రైట్. సో ఇక్కడ మనకి ఎయిదర్ డివిజన్ అన్నా జరగాలి లేదా సబ్ట్రాక్షన్ అయినా జరగాలి. ఏది ఎక్కువగా జరగచ్చు అంటే ఖచ్చితంగా డివిజన్ జరగచ్చు. ఎందుకంటే పెద్ద నెంబర్ కాస్త 5 డిజిట్స్ కాస్త 3 డిజిట్స్ అయ్యాయంటే కంపల్సరీగా డివిజన్ అనేది ఇన్వాల్వ్ అయింది. సరే, నేనేం చేస్తానంటే డివిజన్ వచ్చినప్పుడు మనం డివిజన్ని క్యాలిక్యులేట్ చేయడం కష్టం, బెటర్ దెన్ ఇట్ ఈస్ బెటర్ టు యూజ్ మల్టిప్లికేషన్. కాబట్టి రివర్స్ టెక్నిక్ని యూజ్ చేసి మల్టిప్లికేషన్ చేద్దాం. అంటే ఇటు సైడ్ నుంచి నేను డివిజన్ చేసినా, ఇటు సైడ్ నుంచి మల్టిప్లికేషన్ చేసినా ఒకటే. అవునా, సరే ఒక్కసారి మీరు చూడండి. అంటే కంపల్సరీగా ఇక్కడ డివిజన్ ఇటు సైడ్ నుంచి చూస్తే డివిజన్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది, ఇటు సైడ్ నుంచి చూస్తే మల్టిప్లికేషన్ ఇన్వాల్వ్ అవుతుంది అన్న సంగతి నాకు తెలిసిపోయింది. దట్ ఈస్ ద లాజిక్. సరే చూడండి, 100 కాస్త నేను ఎంత మల్టిప్లై చేస్తే 250 వస్తుంది అంటే 100ని ఇంటూ 2 చేయాలి, అప్పుడు నాకు 200 వస్తుంది. మళ్ళీ 50 ఉంది, 50 ఈజ్ నథింగ్ బట్ హాఫ్ ఇన్ 100 అంటే 2.5. 2.5తో మల్టిప్లై చేస్తే నాకు ఎంత వస్తుంది, 250 వస్తుంది. 250ని ఎంత పెట్టి మల్టిప్లై చేస్తే 750 వస్తుంది, ఇంటూ 3 చేస్తే 25 3 75 కదా, రైట్. సరే, అంటే నాకు ఇక్కడ ఏం తెలిసిపోతుంది, ఇంటూ 2.5 ఇంటూ 3 ఇంటూ 3.5 ఇంటూ 4, రైట్, అంతే కదా, ఇంటూ 4. ఆ తర్వాత దిస్ విల్ బికమ్ ఇంటూ 4.5. అవునా, సరే ఇది సిరీస్ అనేది నాకు అర్థమైపోయింది. అయితే ఈ పర్టికులర్ టర్మ్స్ని మల్టిప్లై చేసినప్పుడు కరెక్ట్గా వచ్చినాయా లేదా వాల్యూస్ అనేవి చెక్ చేద్దాం. తప్పుగా వచ్చిందే రాంగ్ నెంబర్, రైట్. సరే, 100ని ఇంటూ 2.5 చేసినప్పుడు 250 వస్తుంది, 250ని ఇంటూ 3 చేసినప్పుడు 750 వస్తుంది, 750ని ఇంటూ 3.5 చేసినప్పుడు నాకు ఎంత వస్తుందో చూద్దాం. సరే, 750 ఇంటూ 3.5, 3.5 ఎలా రాయొచ్చు, పాయింట్ క్యాన్సిల్ చేసి కింద 10 పెట్టుకోవచ్చు, 0 గెట్స్ క్యాన్సిల్, 75 ఇంటూ 35, రైట్. సరే, 75 ఇంటూ 35 ఎలా రాయించిన, 5 5 25, రైట్, 7 5 35, 36 37 అండ్ 75 3s, సి 150 ప్లస్ 75, ఓకే, 5 3s 15, ఓకే, 7 3s 21 22, రైట్. సో 5 12 6 2 2625 ఇది కూడా కరెక్టే. అప్పుడు 2625ని ఇంటూ 4 చేయండి, 2625 ఇంటూ 4, రైట్. సరే, ఇంటూ 4 చేసే బదులు ఇంటూ 2 చేసి దాన్ని డబుల్ చేసినా సరిపోతుంది, ఇంటూ 2 చేసి దాన్ని డబుల్ చేసినా సరిపోతుంది. అంటే 25 2s ఇక్కడ 50 వస్తుంది, 26 2s ఎంత, ఇస్ నథింగ్ బట్ 52. ఇది మళ్ళీ దీన్ని డబుల్ చేస్తే ఐ విల్ బి గెటింగ్
500 అంటే 10500 రావాలి ఎప్పుడు 2625 ఇంటూ 4 చేసినప్పుడు. కానీ నాకు ఎంత ఇచ్చాడు వాడు 10400 ఇచ్చాడు. అంటే ఖచ్చితంగా దిస్ ఈజ్ రాంగ్. మళ్ళీ 10500తో 10500ని ఇంటూ 4.5 చేసినప్పుడు మళ్ళీ ఇదే వస్తుంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చెక్ ఇట్. సో ఆన్సర్ ఈస్ విచ్ ఈస్ ద రాంగ్ నెంబర్ 10400 ఆప్షన్ ఏ. రైట్? ఓకే నాన్న, ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, డివిజన్ ఇటువైపు నుంచి చేయాల్సి వస్తే మీరు సింపుల్గా మల్టిప్లికేషన్ చేసుకోండి. ఇట్ ఈస్ బెటర్ యూజింగ్ మల్టిప్లికేషన్ ఇన్స్టెడ్ ఆఫ్ డివిజన్ బికాస్ త్వరగా అయిపోతుంది మల్టిప్లికేషన్ అయితే. రైట్? తర్వాత look at the 10th one. 805, 828, 874, 943, 1035, 1180. ఇక్కడ నెంబర్ పెద్దగా పెరగలేదు. స్టార్టింగ్ 3 డిజిట్స్ ఉంది, తర్వాత 4 డిజిట్స్ వచ్చింది. 800కి దగ్గరగానే ఉంటుంది 1100 అన్నది, అవునా? సో ఖచ్చితంగా ఇక్కడ ఎడిషన్ ఆపరేషన్ అనేది జరుగుతుందని మనకు అర్థమైపోయింది. దెర్ ఈస్ నో మల్టిప్లికేషన్. ఖచ్చితంగా ఇది ఈస్ ఇన్ ఇంక్రీజింగ్ మేనర్. సో ఎడిషన్ అనేది జరుగుతుంది. ఎలా జరుగుతుంది? 805కి నేను 23ని యాడ్ చేస్తే 828 వస్తుంది. 828కి నేను ఎంత యాడ్ చేస్తే 874 వస్తుంది అంటే సి ఐ థింక్ ఇట్స్ 8కి 6 యాడ్ చేస్తాను కదా 4 వస్తుంది. సో 14 అండ్ ఇట్స్ నథింగ్ బట్ 2 + 2 4. ఓకే, 828కి 46 యాడ్ చేస్తే 874 వస్తుంది. రైట్? తర్వాత 874కి ఎంత యాడ్ చేస్తుంటే నాకు 943 వస్తుంది అంటే ఇట్స్ 960 ఇట్ ఈస్ 69. రైట్? రైట్. 874 ప్లస్ 69 అంతేనా? 9 + 14 13, 7 + 6 12 13 14, ఎస్ 8 కరెక్ట్. అంటే ఇక్కడ మీరు ఒకటి గమనించండి, 23కి ఇంకో 23 యాడ్ చేస్తే 46, 46కి మళ్ళీ 23 యాడ్ చేస్తే 69. అంటే ఇది ఏ సిరీస్ని ఫాలో అవుతుంది? 23 సిరీస్ని ఫాలో అవుతుంది. మళ్ళీ ఇక్కడ కూడా మనం 23 యాడ్ చేసుకోవాలి. రైట్? అంటే 69కి మళ్ళీ 23 యాడ్ చేస్తే నాకు ఎంత యాడ్ అవ్వాలి? 9 + 3 is 12, 8 9 92 హియర్. రైట్? మళ్ళీ 92కి 23 యాడ్ చేయాలి కదా. 23 యాడ్ చేసినప్పుడు 5, 9 + 2 is 11. ఇక్కడ 115ని యాడ్ చేయాలి. రైట్? సరే, ఇప్పుడు చూద్దాం. 805కి 23 యాడ్ చేస్తే 828, 828కి 46 యాడ్ చేస్తే 6 + 8 14, 6 7 874, 874కి 69 యాడ్ చేస్తే ఇట్స్ 13 14 and 9 కరెక్ట్. నెక్స్ట్ 943కి 92 యాడ్ చేసినప్పుడు 3 + 2 is 5, 94 + 9 is nothing but 103. దిస్ ఇస్ ఆల్సో కరెక్ట్. నెక్స్ట్ 1035కి 115 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? సో 5 + 5 is 10, 3 4 5. దిస్ ఈజ్ రాంగ్. రైట్? ఇక్కడ మళ్ళీ 1 1, దిస్ షుడ్ బి 1150. కానీ నాకేమి ఇచ్చాడు? 1180 ఇచ్చాడు. సో విచ్ ఈస్ ద రాంగ్ నెంబర్? ఆప్షన్ ఏ, 1180 ఈస్ ద రాంగ్ నెంబర్. సో దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ మోడల్స్ ఇన్ రాంగ్ నెంబర్ సిరీస్. ప్లీజ్ నోట్ దీస్ థింగ్స్. వెరీ ఇంపార్టెంట్ నాన్న. మ్యాక్సిమం మోడల్స్ కవర్ చేశాను. ప్లీజ్ నోట్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కమెంట్ అండ్ షేర్. And don't forget to subscribe. Thank you.